విశాఖపట్నం పెందుర్తి జంక్షన్లో గల పాస్టర్ వరప్రసాద్ పెంతెకొస్తు చర్చిలో క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమ్మిట్ ఆధ్వర్యంలో సేవకుల సదస్సు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎంపిక చేసిన ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులను సిఆర్పిఎస్ ఘనంగా సన్మానించారు. దీనిలో భాగంగా కాకినాడ అధ్యక్షుడు గోడి భాస్కర్ రావును సిఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షుడు గోడి భాస్కర్ రావు మాట్లాడుతూ సిఆర్పిఎస్ ను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం క్రిస్మస్ బహుమతులు అందజేశారు. నూతన సంవత్సర క్యాలెండర్ ను, మత స్వాతంత్రపు హక్కుల పుస్తకాన్ని ఉచితంగా అందజేశారు. కాకినాడ పట్టణము అయితే చిన్నారావు గారు ఎవరో నాకు తెలియదు, ఇంతవరకు కూడా నేనెవరో చిన్నారావు గారికి తెలియదు. నాట్ ఏ జోక్. 2011లో ఇప్పుడు నాతో ఒకసారి ఎవరో ఫోన్ నెంబర్ ఇస్తే మాట్లాడారు. నేను ఫ్లోర్గా అన్నాను, ఎక్కడండి? ఫ్లోర్లో ఉన్నవాడిని. నేను అంత అర్హత కాదు. తర్వాత నా కోసం కాస్త ఎంక్వైరీ చేశారు. నేను టౌన్లో సెక్రటరీగా చేస్తున్నాను, కాకినాడ టౌన్లో సెక్రటరీ చేస్తున్నాను. అంతేకాకుండా దేవుని వాక్యం చెప్తుంది, దావీదు ఎక్కడ ఉన్నాడు? 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18, 19లో చెప్తున్న మాట. నేను ఏ పాటు వాడాను? నేను చాలా ఆనందం వచ్చింది నాకు. నేను ఉపవాసంలో ఉన్నాను ఆ టైంలో. సెకండ్ డే, ఫస్ట్ డే నాకు 12 మంది సేవకులు వచ్చి నా ఇంట్లో ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ వాక్యం స్టడీ చేస్తుండగా ఫోన్ చేశారు. ఎస్, ఓకే అన్న. దేవుని స్తోత్రం. ఎందుకంటే కాకినాడ జిల్లాలో ఉండడానికి మాకేం అభ్యంతరం లేదు. నేను క్రైస్తవుల దగ్గర పోరాటం చేశాను. నేను సిబిసిఎన్స్ మీద, అందులో నేను 1 ఆఫ్ ది నెంబర్ని కోర్టుకి అటెండ్ అవడానికి సిద్ధంగా ఉన్నాను. కారణం ఏంటంటే క్రైస్తవుల మీద ఎవరి మీద అన్యాయం జరిగితే నేను మాత్రం ముందుంటానని నేను వాగ్దానం చేస్తాను. అంతేకాకుండా నేను కాకినాడ పట్టణంలో నేను ఉన్నాను అంటే, కాకినాడ జిల్లాలో నేను ప్రెసిడెంట్ పదవి ఇవ్వగానే వెంటనే పేపర్కి వెళ్ళిపోయిందండి. పేపర్కి వెళ్ళిపోతే వెంటనే వారికి పంపించేశాను. నేను చాలా స్పీడ్గా ఉంది మీడియా మా మీద. అంటే ఒక ఫెలోషిప్లో ఒక వ్యక్తి ఎలాగ పనిచేస్తున్నాడో, ఒక దైవజనుడు వాడి మీద వీడియో పనిచేస్తూ ఉంటుందండి. ఇప్పుడు నేను వస్తూ ఉంటే సిటీ కేబుల్ ఫోన్ చేసి మీకు ఆన్లైన్ ఇచ్చేస్తాను, ఇచ్చేయండి అని అంటున్నారండి. అంటే ఎంత స్పీడ్ అప్ ఉందో చూడండి. మన మీద చాలా స్పీడ్ అప్ ఉంటుంది. పదవులు ముఖ్యం కాదు, మన క్రీస్తు కలిగి ఉన్న రక్తంలో కడవని బిడ్డలు. మనం న్యాయానికి పోరాడాలి. మేము ఏజెన్సీలో కూడా సువార్త చేస్తున్నాం. మా టీం అంతా ఉంటుంది. అయితే మేము ఒక 5గురు వచ్చాము. మా టీం అంతా ఉంది. మేము ఏజెన్సీ అంతా కూడా ప్రాంతంలో ప్రజలు బాగోవాలని 2-3 చోట్ల మేము అరెస్ట్ అయ్యాం, విడుదలయ్యాము. కనుక దేవుని పని నేను వెనకాడము. నేను మండల వైజ్గా నేను మీటింగ్లు వేస్తున్నాను అండి. చిన్నారా గారు జనవరి 4 నుంచి మీ మండల వైజ్గా మీటింగ్ వేస్తాను. నేను అందరికీ కూడా నేను ఇంటిమేషన్ ఇస్తాను. నేను అయితే క్రిస్మస్ మాకు డేట్ ఖాళీ లేవు. కనుక ఈ సిఆర్పిఎస్ డేట్ అని అడిగితే ఒక్కసారి ఇప్పుడే నేను విన్నాను. దానికి ఆర్గనైజేషన్ ఎలాగా నడుచుకోవాలి ఏంటి అన్నది, అందులో ఎలాగా జీవించాలన్నది మాకు బయలుపరిచారు. కనుక నేను తప్పనిసరిగా సిఆర్పిఎస్ నేను వెంటాడుతూ ఉంటాను, మీకు మేలు కలుగు చేస్తూ ఉంటాను. సిఆర్పిఎస్ అసలు ఏంటన్నది ప్రజలకు కూడా వివరించి పాస్టర్ల మండల వైజ్గా నేను సిఆర్పిఎస్ లో జాయిన్ చేస్తూ ఉంటాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చిన్న మాటలు చూపిస్తాను. థ్యాంక్ యూ.